జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటిది? ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? ఎవరు చెప్తే తీసుకుంటున్నారు? కూరగాయలు చూస్తేనే తెలుస్తోంది సెకండ్ క్వాలిటీ అని. మన స్టోర్స్ లో ఈ కూరగాయలు అమ్ముతున్నారా? ఇలాంటి నాణ్యం లేని కూరగాయలు అమ్మితే అలాంటి వార్తలు రాక ఇంకేం వస్తాయి? మేడం అది ఆపో. అసలు నేను చెప్పిందంటే నువ్వు చేస్తున్నదేంటి? ఏ గోల్తో నేను ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారో దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. పొలంలో పండిన పంట నేరుగా కస్టమర్స్ కి చేరాలి అన్న ఒకే ఒక్క లక్ష్యంతో నేను దీన్ని మొదలు పెట్టాను. కానీ దాన్ని పక్కన పడేసి ఎక్కడి పంట తీసుకొస్తున్నారు, ఎవరి దగ్గర కొంటున్నారు? మేడం అది అంటే అక్క ఇవన్నీ మన సామ్రాట్ శ్రీ వల్లే చూసుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళు మాట్లాడిన రైతులే వీళ్ళంతా. నోర్మై! నోరు తెరిస్తే శ్రీవల్లి సామ్రాట్, అకౌంట్స్ లో తేడాలు వస్తే శ్రీవల్లి సామ్రాట్, షాపులో తప్పు జరిగింది అంటే శ్రీవల్లి సామ్రాట్. కూరగాయలు ఎక్కడ కొంటున్నారు అంటే శ్రీవల్లి సామ్రాట్. చివరికి ఇంట్లో వస్తువు కనిపించడం లేదంటే శ్రీవల్లి సామ్రాట్. అమ్మవారి నగలు పోయాయి అంటే శ్రీవల్లి సామ్రాట్. ప్రతి దానికి వాళ్ళే దొరికారా మీకు? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించే చెప్పారు, వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళ గురించే చెప్తున్నారు. అన్ని వాళ్లే చేసినప్పుడు మరి నువ్వేం చేశావు? నువ్వెందుకున్నట్టు? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇలాంటి పనికిరాని చెత్త నా స్టోర్స్ లో ఉండడానికి వీల్లేదు. లేదు, మా వల్ల కాదు, మేము ఈ పని చేయలేము అంటారా? అన్ని తీసి అవతల పారేస్తాను. జీరోతో మొదలైన నాకు మళ్ళీ జీరోతో జీవితం మొదలు పెట్టడం పెద్ద కష్టమే కాదు. పని చేయాలి అంటే శ్రద్ధగా చేయండి, లేదా మానేసి వెళ్ళిపోండి. హలో, నమస్తే మేడం, నేను కాజా కృష్ణమూర్తిని. చెప్పండి. నేను మయూరి ఇండస్ట్రీస్ రాజారావు గారి అమ్మాయి మయూరి గారి పిఏని. ఓ అవునా, చెప్పండి. దేని గురించి కాల్ చేశారు? మా మేడం మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నారు. ఎప్పుడు కలవచ్చో చెప్తారా? దాందే ఉంది. మీరెప్పుడు కలవాలనుకున్న ఆఫీస్కి రండి, అక్కడే కలవచ్చు. సరే మేడం, ఆఫీస్కి వచ్చి కలుస్తాం. అలాగే. ఇదేంటి, మయూరి ఇండస్ట్రీస్ రాజారావు గారి అమ్మాయి నన్ను కలవాలనుకుంటుందట. దేని గురించి అయ్యుంటుంది? ఆ అమ్మాయి యుఎస్ నుంచి వచ్చినట్టుంది. ఈ మధ్య పేపర్లో ఆమె ఇంటర్వ్యూ కూడా చూశాను. తనకు తెలియని బిజినెస్ అంటూ లేదు. కొత్తగా అమ్మాయి ఈ వెజిటబుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తోందని తెలిసింది. బహుశా దాని గురించి తెలుసుకోవాలని నీ దగ్గరకు వస్తుందేమో. ఓ అవునా? అయినా దాని గురించి తెలుసుకోవడానికి నా దగ్గరికి రావడం ఎందుకు? ఎందుకో తెలీదు. తనొచ్చి కలిసి వెళ్తే విషయం ఏంటో తెలుస్తుంది కదా. అంతేలేండి. చెప్పింది అర్థమైంది కదా. ఇవన్నీ తీసి అవతల పారేయండి. ఇక్కడే కాదు,
మన స్టోర్స్ లో ఎక్కడా కూడా ఇలాంటి చీప్ క్వాలిటీ నాకు కనిపించడానికి వీల్లేదు. వెళ్ళండి. ఓకే, నీ క్వాలిఫికేషన్ నాకు నచ్చింది. నీ వర్క్ నచ్చితే నీ సాలరీ ఫిక్స్ చేస్తాను. సాలరీ విషయం నాకు వదిలేసి బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలనేది మాత్రం నువ్వు చూసుకో. అలాగే మేడం. కాకి, మేడం, ఈ రోజుకి ఇంటర్వ్యూస్ చాలు. నా వుడ్ బి నా దగ్గరికి వచ్చాడన్న ఆనందాన్ని నన్ను ఎంజాయ్ చేయనివ్వు. బయట ఒకరు వెయిట్ చేస్తున్నారు మేడం. సరే, తనే లాస్ట్. ఇంకెవరైనా ఉంటే రేపు రమ్మని చెప్పు. ఓకే? అలాగే మేడం. మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు, రండి. మేడం, ఈవిడ గురించి నేను చెప్పింది. బాగా చదువుకుంది, పని కోసం తిరుగుతుంది. ఓ, కూర్చోండి. జాబ్ మీకు అంత అవసరమా? అవసరం కాబట్టేగా వస్తారు. చాలా అవసరం మేడం. ఓకే, నా అకౌంట్స్, నా ప్రోగ్రామ్స్ అన్ని మీరే చూసుకోవాలి. చూసుకుంటా మేడం. నేను కష్టాన్ని ఇష్టపడతాను. మనం కష్టపడుతుంటే ఈమె బాగా ఇష్టపడుతుంది. మీ సర్టిఫికెట్స్ ఏవి? లేవు మేడం. సర్టిఫికెట్స్ లేవు, జాబ్ కావాలి. ఎలా? నా వర్క్ చూడండి మేడం. మీకు నచ్చలేదంటే ఆ క్షణమే నన్ను పంపించేయండి. గుడ్ కాన్ఫిడెన్స్. నీకు జాబ్ ఇచ్చేశాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకుండా జాబ్ ఎందుకు ఇచ్చానో చెప్పు. నా కళ్ళల్లో మీకు నా కష్టంగా అనిపించుంటది. వావ్, టచ్ చేసావు. కానీ అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. నా వుడ్ బీని కలిసిన ఆనందంలో నీకు జాబ్ ఇచ్చేశాను. ఓకే, వెళ్ళి జాయిన్ అవ్వు. కాకి, మనం బయటికి వెళ్ళాలి. వెళ్ళి సార్ని పిలువు. డ్రైవర్ సార్నే కదా మేడం? డ్రైవర్ సార్ కాదు, నీకు సార్ మాత్రమే. అలాగే మేడం, సార్ని పిలుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.